వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల తహసీల్దార్పై సమగ్ర దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నగరంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు బి ఆనందరావు మాట్లాడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నప్పటికీ పనులు మాత్రం చేయడం లేదని ఆరోపించారు. భూముల సర్వే నంబర్లు, మ్యుటేషన్ల పేరుతో ఖర్చులు తీసుకుంటున్నా ఏడాది గడిచినా మ్యుటేషన్లు పూర్తి కావడం లేదని చెప్పారు. రైతుల అడంగల్ 1B కోసం సచివాలయాలకు వెళ్తే ఆయా సర్వే నంబర్లు వెట్లాండ్ లో మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత డబ్బు ఇస్తే మళ్లీ అవే వివరాలు ప్రత్యక్షమవుతున్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాన్ని తాత్సారం చేస్తున్నారు. ఒక్క నగరంపల్లికి సంబంధించిందే కాదు, ఈవేళ ఆయన తాలూకా చర్యలకు వజ్రపు కొత్తూరు మండలంలో అనేక మంది రైతాంగం బాహాటంగా వచ్చి పత్రికా ప్రకటనలు ఇప్పటికే ఇచ్చున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈవేళ పాలకపక్షం కానీ లేదా అధికారులు కానీ కలుగు చేసుకొని ఆయన పని పద్ధతిని చక్కదిద్ది ఇక్కడ ఉంచబెట్టడమా లేదా ఆయన పైన చర్యలు తీసుకోవడమా అన్నది మాత్రం ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇది ఆయనకు మరింత ఊతమిచ్చి ఆయన బరి తెగించి మరింత ఎక్కువ అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయాలు ఈవేళ బహిరంగంగా కనబడుతున్నాయి. మేము ఈవేళ కోరుతుంది ఏంటంటే తక్షణమే ఎంఆర్ఓ మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఆయనపై చర్య తీసుకొని చట్టపరమైన చర్య తీసుకోవాలనైతే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే ఈవేళ రైతాంగం అనేక అష్టకష్టాలు పడి పంట పండిస్తే ఈ పంటను దోపిడీ చేయడానికి రైస్ మిల్లర్లు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన చెప్పినా స్పందించడం లేదు అధికారులు. ఈవేళ సచివాలయాల్లో తేమ శాతం చూస్తే 14% ఇక్కడ వచ్చింది. అదే రైతు మిల్లుకి తీసుకెళ్ళి అక్కడ ధాన్యం ఇవ్వబోతే మీ ధాన్యంలో తేమ ఉంది కాబట్టి అదనంగా 3 కేజీలు 2 కేజీలు ఇస్తే తప్ప మీ ధాన్యం తీసుకోము, లేదా నువ్వు తీసుకెళ్ళి ధాన్యం ఆరబెట్టి తెచ్చి ఇవ్వండి. అంటే నేను అడుగుతున్నా, ఇక్కడ సచివాలయంలో 14 వస్తాయి, అక్కడ మిశ్రమం బాగుండో లేకపోతే 1-2 పాయింట్లు పెరగాల. అమాంతంగా 20 పాయింట్లు పెరగడం ఏంటో విచిత్రంగా ఉంది. కాబట్టి సచివాలయం వాళ్ళే ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ మీదే ఆ మిల్లర్లు తీసుకోవాలి. ఈవేళ మిల్లర్ల తాలూకా దోపిడీ చాలా దారుణంగా ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టమని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. ఆనందరావు, సిపిఎం.